దేవాలను పాలించుకుంటూ ఇంతగా నల్లదిన దేవుడు సర్వకృపానిధి సర్వశక్తిమంతురాలు దేవా, సమీపముగా ఉండి మమ్మల్ని ఆలకిస్తూ వచ్చిన మా తండ్రి నీకు స్తోత్రములు. ఎప్పుడు మీ సన్నిధిలో ఉన్న తండ్రి, మీ వైపు చూసినప్పుడు తండ్రి దేవా, మీరు మమ్మల్ని తండ్రి మీ సన్నిధి నుంచి మమ్మల్ని తృప్తిపరిచి ఆదరించి ఆదుకొని ధైర్యపరిచి నా తండ్రి ప్రభా మీ సన్నిధిలో గడుపుట కొరకైన తండ్రి నీ ఆత్మ సహాయం చేత అన్ని పరిస్థితుల్లో మాకు సారిన దేవుడుగా ఉండి మమ్మల్ని ఆలకిస్తూ వచ్చినందుకు నీకు ఎంత వందనాలు. దయగల తండ్రి, మాకు సమీపముగా ఉండే దేవుడవు తండ్రి, మాకు దూరంగా ఉండే దేవుడవు కాదు. దేవానతన్నిటి గొప్ప దేవుని మేము కలిగిన వారమై అయినా అన్న తండ్రి, మరి ముఖ్యంగా ఈ చివరి దినాల్లో మీరు ఆఖరి దినాల్లో తండ్రి దేవా సంఘ పక్షాన నీ ప్రజల పక్షాన తండ్రి మీరెంతో ఉన్న తండ్రి ప్రభా ప్రేమ చూపిస్తూ దయతో తండ్రి ప్రభా మా పక్షాన మీరు చేస్తున్నటువంటి సకల మేలులు ఉపకారములు కొరకై స్తోత్రములు. ఈ దినమైతేనే తండ్రి భయంకరమైన వాతావరణం, భయంకరమైనటువంటి ఎండన తండ్రి దేవా విపరీతమైనటువంటి వాతావరణ పరిస్థితులు, అనేకమైనటువంటి పనులన్నింటిలో మీరు మాకు తోడుగా ఉంటూ వచ్చారు. ఉద్యోగ బాధితులైతేనే ఆయా రీతిలుగా నా తండ్రి ప్రతి పనులు బిడ్డలకు తోడుగా ఉండిన తండ్రి క్షమమిచ్చి నెమ్మదినిచ్చి ఈ రాత్రి నా తండ్రి సంఘ ప్రార్థన కొరకై దేవా నా తండ్రి నీ సన్నిధికి మమ్మల్ని తీసుకొచ్చినందుకు నీకు ఎంతో వందనములు. దేవా కనికరించినైనా వారు ప్రార్థన చేయించుండగా నేను వారి మనవిని ఆలకిస్తారని తండ్రి మా ప్రార్థన మీరు ఆలకించి మాకు ఉత్తరం ఇచ్చే దేవుడవని మిమ్మల్ని స్తుతిస్తూ మరొకసారి నా తండ్రి తీసుకొచ్చిన ప్రజల కొరకై స్తోత్రములు. రావాల్సిన వారిని మీరే త్వరపెట్టి నడిపించండి నా తండ్రి. ప్రార్థన ఆత్మతో మమ్మల్ని ప్రార్థన భారంతో నింపునైనా నా తండ్రి దేవా నా తండ్రి అలసిపోయిన నా తండ్రి శరీరానికి మీరే నా తండ్రి ప్రభా మీ ఆత్మచేత నా తండ్రి బలపరిచి ప్రార్థించడం కొరకే మమ్మల్ని సిద్ధపరుస్తున్నామని ఈ కొద్ది సమయం మాకు దేవునికరంగా చేయమని నా తండ్రి మరొకసారి నీ రక్త ప్రోక్షణ కిందకి మేము నన్ను నేను తీసుకుని వస్తూ నీ సన్నిధిని నా తండ్రి అనుభవిస్తూ ముందుకు సాగుటకు సాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. సాక్ష్యము ఏది నీ బలియార్పణ ఏది, నీ సాక్ష్యము ఏది, నీ బలియార్పణ ఏది. ప్రభు యేసు నంగీకరించి నిద్రించెదావేళ, ప్రభు యేసు నంగీకరించి జగు చేసేదావేళ, మేల్కో లెమ్ము మేల్కో లెమ్ము రారమ్ము విశ్వాసీ, నీ సాక్ష్యము ఏది, నీ బలియార్పణ ఏది, నీ సాక్ష్యము ఏది, నీ బలియార్పణ ఏది. అపోస్తుల కాలమందు ఉపద్రవముల ఒత్తిడిలో, అపోస్తుల కాలమందు ఉపద్రవముల ఒత్తిడిలో అన్నింటి సహించుచు అన్నింటి సహించుచు ఆత్మలాదాయము చేసిరి, నీ సాక్ష్యము ఏది,
ఏది, నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది. రాళ్ళతో కొట్టబడిరే, రంపాలచే కోయబడిరే, రాళ్ళతో కొట్టబడిరే, రంపాలచే కోయబడిరే. పరమదర్శనమంది, పరమదర్శనమందే సువార్తను చాటించిరి, నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది, నీ సాక్ష్యము ఏది, నీ బలి ఏది. కొరడాతో కొట్టబడిరే, చెరసాలయందుంచబడిరే, కొరడాతో కొట్టబడిరే, చెరసాలయందుంచబడిరే. చెరసాల సంఖ్యలను, చెరసాల సంఖ్యలను వారి నాటంకపరచలేదు, నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది, సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది. సజీవయాగముగా ప్రభు సేవను జరిగించిరే, సజీవయాగముగా ప్రభు సేవను జరిగించిరే. సువార్త ప్రబలమయే, సువార్త ప్రబలమయే, సంఘము స్థాపించబడే, సంఘము స్థాపించ, నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది, నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది. కోత విస్తారమెంతో, కోత కోయువారు కొందరే, కోత విస్తారమెంతో, కోత కోయువారు కొందరే. యేసు నిన్ పిలచుచుండే, యేసు నిన్ పిలచుచుండే, త్రోసివేసెదవ ప్రభు పిలుపున్, నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది, నీ సాక్ష్యము ఏది, బలి అర్పణ ఏది. అర్పించెదా నన్ను ఆత్మ ప్రాణ శరీరముతో, అర్పించెదా నన్ను ఆత్మ ప్రాణ శరీరముతో. నా సిలువనెత్తుకొని, నా సిలువని ఎత్తుకొని, నిన్నే వెంబడింతును నేను, నిన్నే వెంబడింతును నేను. నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది,
సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది. ప్రభు యేసునంగీకరించి నిద్రించెదావేళ, యేసునంగీకరించి జాగు చేసెదావేళ, మేల్కో లెమ్మో, మేల్కో లెమ్మో, రారమ్ము విశ్వాసీ, నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది. నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది. ప్రార్థన చేస్తుంది. పరిశుద్ధుడు దేవానికి పాదములకు స్తోత్రములు. ప్రార్థించి ప్రకటించి మేరకు ఈ రాత్రికాల సమయంలో ఉన్న తండ్రి, నీ సన్నిధికి మమ్మల్ని తీసుకొచ్చి నీ కృపా సింహాసనం ఎదుట సాగిలిపడి ఇంతవరకు మాకు తోడుగా ఉండి సహాయపడుతూ వచ్చిన నీ ప్రేమను తలపోసుకుని స్తుతిస్తున్నాం. ప్రత్యేకంగా రాత్రిన తండ్రి సంఘ ప్రార్థన కొరకై తీసుకొచ్చిన ప్రజల కొరకై స్తోత్రాలు దేవా. నా తండ్రి ఇంకా ఎవరైనా నా తండ్రి మార్గమధ్యములు ఉంటే త్వరపెట్టి నడిపించండి. కొంత సమయము మేము కలిసి ప్రార్థించే సమయం మాకు దేవునికరంగా చేయమని ప్రార్థిస్తున్నాం. దయచేసి నా తండ్రి అయినా మమ్మను నా తండ్రి మా హృదయాలను ఖాళీ చేయండి. నా తండ్రి మీరే నా తండ్రి మమ్మను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నా తండ్రి మానవ హద్దుబాట్లు చేసిన ప్రతి దోషాలను దయతో క్షమించిన మా ప్రార్థనకు నా తండ్రి అడుగా వస్తున్న ప్రతి దోషం ఈ సెలవు రక్తంతో కడుగు తండ్రి. దేవా మరొకసారి ఈ సన్నిధిలో నా తండ్రి మేము కూడా నా తండ్రి దేవా మా పితరులు ఎలాగున ప్రార్థిస్తూ వచ్చారు నా తండ్రి. మేము కూడా నా తండ్రి మీ ఆత్మ సహాయం చేత నా తండ్రి మనస్సాక్షి దోషారోపణ చేసేటువంటి ప్రతి దోషాన్ని ప్రతి పాపమును ఒప్పుకొని మీ సన్నిధిలో మొరపెట్టు కొరకై సిద్ధపరచు. అటు ప్రార్థన ఆత్మతో మమ్మల్ని నింపు, ప్రార్థన భారముతో నింపు. అయినా నా తండ్రి ఏ విషయాలు ప్రార్థించాలనో నా తండ్రి మీరే మాకు నా తండ్రి మా దృష్టికి తీసుకొచ్చి నా తండ్రి మీ ఆత్మ సహాయం చేత నా తండ్రి ప్రార్థించే భారము దయచి కొన్ని కనికరించి సులువు తాట మరుగుపరచి మీ నామానికి మహిమ తెచ్చుకో. పది సమయం దేవునికరంగా చేయమని మరొకసారి మీ సహాయమును కోరుకుంటున్నాము తండ్రి. దేవా కనికరించు, కృపతో జ్ఞాపకం చేసుకుని మహిమ పొందమని యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. గుర్తంగా కొన్ని మాటలు చూసుకుని మనం ప్రార్థనలకు వెళ్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27, 27, 28 కలుస్తున్నాయి. మనం 27, 28 వచనాలు కలిసి మనం చదువుదాం. నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను వాడికి బెదరక అందరూ ఒక భావముతో క్షమణ పోరాడచ్చు ఏక మనస్సు గల వారై నిలుచున్నారని నేను మిమ్మల్ని గురించి వినలాగున ప్రవర్తించుడి. సూచన ఇది దేవుని వలన కలుగు. చాలు దేవుడు
చదవబడిన లేఖన భాగమును రాత్రికాల సమయంలో ప్రభు మన వెనుకల్లో దీవించి మనతో మాట్లాడి ప్రార్థన కొరకై మనల్ని సిద్ధపరచుగాక. ఈ భాగంలో చూస్తే అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ, నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక్క భావముతో ఇక్కడ ప్రాముఖ్యమైన మాట మనం జ్ఞాపకం చేసుకుంది. అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడచ్చు. అంత్య దినాల్లో, ప్రభు రాకడ దినాల్లో దేవుడు ఆశించేటువంటి సంఘము, దేవుడు కోరుకున్నటువంటి సంఘము, దేవునికి మహిమ తెచ్చేటువంటి సంఘము, ఆయన రాకడలో ఎత్తబడేటువంటి సంఘం యొక్క పరిస్థితి మనం ఇక్కడ స్పష్టంగా చూస్తాం. అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనస్సు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గురించి వినులాగునా మీరు క్రీస్తు సువార్తకు తగినట్టుగా ప్రవర్తించుడి. సరే, ఎంత మంచి భారము! ఈ సంఘపక్షాన అపోస్తలుడైన పౌలు యొక్క భారం ఎలా ఉందంటే, ఫిలిప్పీ సంఘపక్షానికి ఉన్నటువంటి భారం ఏంటంటే, ఒక్క భావముతో సువార్త పక్షమున పోరాడాలి. పోరాడేటువంటి సంఘము, విశ్వాస జీవితంలో పోరాడేటువంటి సంఘముగా ఉండాలని నిజంగా ఆయన ఇష్టపడుతున్నాడు. మనము కూడా విశ్వాస జీవితం అంటే పోరాటమే. విశ్వాస జీవితం అంటే పోరాటముతో కూడింది. ఏంటి పోరాటం? ఎవరితో పోరాడుతున్నాం? లోకంలో శత్రువు ఉన్నాడు, లోకములో అపవాది ఉన్నాడు. నిజంగా శత్రువు ఉన్నప్పుడు మాత్రమే మన విశ్వాసాన్ని మనం కాపాడుకుంటాం. కొన్నిసార్లు శత్రువును ఎందుకు నిజంగా దేవుడు అలాగున ఉంచాడు మన ముందంటే, నిజంగా వాడు అవసరమే. మనకు శత్రువు మనకు అవసరమే. ఎందుకంటే ఈ పరిస్థితుల్లో శత్రువు ద్వారా పోరాటం అనేది మనం నేర్చుకుంటాము, విశ్వాసాన్ని కాపాడుకునేది మనం నేర్చుకుంటాం, దేవుని కొరకు భక్తి కలిగినటువంటి జీవితంతో జీవించడానికి నేర్చుకుంటాం. అందుకనే నేను చెప్తా చాలాసార్లు, సంఘములో నిజంగా మన పోరాటము విజయవంతంగా ఉండాలంటే సంఘములో అందరూ కూడా అవసరమే. సంఘము ఉన్న తర్వాత సంఘములో అందరూ అవసరమే. ఎవరు సంఘములో? అబద్ధికులు అవసరమే, దొంగలు అవసరమే, మోసగాళ్ళు అవసరమే, అర్థమే, ఇంకా రకరకాలైనటువంటి వారందరూ నిజంగా సంఘములు అవసరం. ఎందుకంటే వారి ద్వారా మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ప్రేమ లేని వారిని పెడతాడు, సహనం లేని వారిని పెడతాడు, బెదిరించే వారిని పెడతాడు, అందరిని పెడతాడు. కానీ వీరందరి ద్వారా మన విశ్వాస పోరాటాన్ని, ఈ పోరాటంలో మనము నిజంగా జయం పొందాలి. శత్రువు ఉన్నప్పుడే మనము పోరాడతాం, కానీ శత్రువు శేషం లేకపోతే ఏం పోరాడతాం చెప్పండి? శత్రువు ఉన్నప్పుడే మనం పోరాడతాం. అందుకనే పౌలు అంటాడు, మంచి పోరాటము నేను పోరాడి తిని. అంటే ఎవరితో పోరాడుతున్నాడు? శత్రువు యొక్క శేషము నిజంగా నిలిచి ఉంది. శత్రువును చూస్తూ శత్రువు యొక్క నిజంగా శత్రువు తన ఎదుట ఉంది. శత్రువు ఉన్నప్పుడే పోరాటములో నిజంగా మనం విజయవంతంగా మనం పోరాడడానికి ప్రభు సహాయం చేస్తాడు. శత్రువు లేకపోతే, అన్ని సాఫీగా ఉంటే మనం ఏం పోరాడతాం? మనమేమి కూడా పోరాడలేం. అందుకనే మన జీవితంలో దేవుడు అనుమతించేటి ప్రతిదీ కూడా నిజంగా విశ్వాస పోరాటములో మనం విజయం పొందడానికి దేవుడు అనుమతించి మనకు దయచేసిన పరిస్థితులు. అందుకనే ఆదామవులు ఏదైనా తోటలో ఉన్నప్పుడు కొంతమంది అంటారు, అక్కడ సాతాను దేవుడు ఎందుకు పెట్టాడు? ఆ సాతాను లేకపోతే ఈ పాపం వచ్చేది కాదు కదా, లోకానికి పాపం వచ్చేది కాదు కదా అని కొంతమంది అడుగుతారు.
సాతాను లేకపోతే వారు నిజంగా ఆ పండు తినరు కదా, వారిని మోసగించబడదు కదా. ఎందుకు పెట్టాడు దేవుడు? ఆ తోట చెట్ల మధ్య అవన్నీ ఆ చెట్టు ఎందుకు పెట్టాడు? ఇవన్నీ నిజంగా ప్రశ్న. కొన్నిసార్లు దేవుడు ఒకటే మనం జ్ఞాపకం చేసుకోవాల్సి, దేవుడు ఎవరిని కూడా నిర్బంధించడు, కానీ ఒకటి, ఈ విధంగా చేయండి, ఈ విధంగా చేయొద్దండి అని చెప్పడండి. ఇలాగున ఉండండి, ఇలాగున ఉండొద్దు, ఇలాగున ఉండకూడదు అని చెప్తాడు. అంతేగాని ఎవరిని కూడా దేవుడు నిర్బంధించేటువంటి నిజంగా మన కాదండి. అందుకనే మీరు ఆ పండు తిను దినమున నిశ్చయముగా చచ్చెదరు అని ఉందన్నమాట. ఆ పండు తింటే చచ్చిపోతారని చెప్పాడు దేవుడు. అయితే శత్రువు ఏం చేసింది? ఆ పండు తింటే దేవతలంతటో అయిపోతారు. చూసారా? కొన్నిసార్లు లోకం కూడా మనల్ని అలాగనే ఆకర్షిస్తారు. తినొద్దండి, తింటే చస్తారు. ఏం చెప్పారు? తినొద్దండి అని దేవుడు చెప్పాడు. ప్రతి చల్లపూట వారిని దర్శిస్తూ, వారి దగ్గరికి వస్తూ, వారికి ఏ కష్టం లేకుండా ఎంతో చక్కగా, ఎంతో ప్రేమతో నిజంగా ఆయన స్వరాన్ని వింటే ఎంతో సంతోషించేవారు. ఒక దినాన నిజంగా ఆ చెట్టు పండు తినొద్దు అన్నాడు దేవుడు. అయితే దేవుడు ఆజ్ఞ నిజంగా అక్కడ జారీ చేశాడు. అయితే అక్కడే శత్రువు ఉన్నాడు. అక్కడే శత్రువుని ఏం చేశాడంటే, మీరు తింటే ఏమవుతారంటే చావనే చావరు, దేవతల వల్లే ఉంటారంట. చూసారు? అమ్మ అవునా, దేవతల చావమా? ఆయన ఎందుకు ఇలా చెప్పాడు? వెంటనే నిజంగా అక్కడ ఏం జరిగిందంటే, శత్రువు నిజంగా బలంగా అక్కడ పోరాడుతూ వచ్చేది. శత్రువు చేతిలో పోరాడుతూ ఓడిపోతూ వచ్చాడు. ఈ వాక్యం ద్వారా మనకు అర్థం ఏంటంటే, ఒక్కటి జ్ఞాపకం చేసుకో, దేవుడు కూడా ఎవరిని కూడా నిర్బంధించడు, కానీ మంచి చెడు అని చెప్తాడు. ఇది మంచి, ఇది చెడు. మంచి పెడతాడు నీ ముందు, చెడు పెడతాడు. అందుకనే లోకంలో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు, ఇది మంచి, ఇది చెడు, ఇది చేయకూడదు, ఇది చేస్తే బాగుంటుంది. మానవుని యొక్క నైజం ఏంటండి? చేయకూడదన్నదే చేస్తాడు. అర్థం? ఇక శత్రువు ఎంత యుక్తిగా చేస్తాడంటే, లోకంలో సిగరెట్ ప్యాక్ చక్కగా పెడతాడు. సిగరెట్ ప్యాక్ నిజంగా చక్కగా పెట్టి సిగరెట్ ప్యాక్ మీద పెద్ద అక్షరాలు రాస్తాడు. ఏమని రాస్తాడు? సిగరెట్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అంటాడు. మీ ప్రాణానికి ఇది హానికరము అని అంటాడు. ప్రాణానికి హానికరము అని పెద్ద అక్షరాలతో నిజంగా చదివి కూడా ఏం చేస్తారంట? అదే తీసుకుంటారు. అదే తీసుకొని నిజంగా అయ్యో ఇది నా ప్రాణాన్ని హాని చేస్తుంది, అర్థందా, నాకెంతో ముప్పు తెస్తుంది, నాకెంతో హానికరమైంది అని తెలిసి కూడా మానవుడు ఏం చేస్తాడు? దాని దగ్గరికే పోతాడు, దాని దగ్గరికే పరిగెడతాడు. అందరికీ తెలుసు సిగరెట్ తాగితే నిజంగా ఆరోగ్యానికి హానికరమని. కంపెనీ వాడు రిలీజ్ చేసేటప్పుడు పెద్ద అక్షరాలతో దీన్ని తాగితే చచ్చిపోతారా బాబు, ఇది ఎంతో హానికరమరా బాబు అని నిజంగా విడుదల చేసి దేవుడు చెప్తాడానికి, చెప్పరా వారికి, నా పిల్లలకు చెప్పండి, దీని ద్వారా ఎంతో నష్టం ఉందని చెప్పండి, చెప్పి నిజంగా దాన్ని విడుదల చేయండి. అర్థం? ఆ విధంగా చెప్పి విడుదల చేసినప్పుడు మానవ నైజం ఏంటంటే దాని కొరకే. ఉదాహరణకు యవనస్తులకు తెలుసు, ఇది చేయకూడదు, ఇది చెయ్యాలి అని తెలుసు. ఇంకా మనకు బాగా అర్థమయ్యే భాషలు చెప్పాలంటే, బాగా చదువుకుంటే మంచి లైఫ్ ఉంది అని తెలుసు యవనస్తులకు. మంచిగా చదువుకుంటే మంచి జాబ్స్ వస్తాయి, లైఫ్లో నిజంగా మంచి సెటిల్ కావచ్చు అనేటువంటి అది అందరికీ తెలుసు. బాగా చదువుకుంటే మంచి పేరు వస్తుంది, మంచిగా ఉండొచ్చు, మంచి జాబ్స్ వస్తాయి, నిజంగా ఎంతో కష్టపడితే అనొచ్చు. అయితే ఏం చేస్తారు? అన్నీ తెలిసి కూడా చదవరు, తెలిసి కూడా అలాంటి వాటికి నిజంగా మొగ్గు చూపరు. కారణం ఏంటంటే కొన్నిసార్లు శత్రువుతో నిజంగా శత్రువు పోరాటం. రాత్రి మనం ప్రార్థనలోకి వెళ్ళకముందు, శత్రువు లోకములో ఉన్నాడు, మన విశ్వాస పరుగును వాడు ఆటంకపరిచేదాని కొరకాయ వాడు అనేక రకాలుగా
పోరాడుతూనే ఉన్నాడు. అయితే అందుకని అంటాడు, పౌలు భక్తుడు అంటాడు, అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు. దేని పక్షమున పోరాడాలంట? సువార్త. మంచి సువార్త అంటే మంచి వార్త. ఒక్క భావముతో ఆ సువార్త విశ్వాస పక్షమున పోరాడాలి. అందరూ కూడా, దేవుని ప్రజలు అందరూ కూడా అంటే దాని అర్థం ఏంటంటే అందరూ కలిసి ఏకీభవించి ప్రార్థనలో పోరాడినప్పుడు, అది దాని అర్థం. అందరూ కలిసి ప్రార్థనలో పోరాడుతున్నప్పుడు అంత మాత్రమే కాదు, కానీ ఏక మనస్సు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగునా. మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. పోరాడాలి, ఏక మనస్సు కలిగి నిలిచి ఉండాలి. క్రీస్తు సువార్తకు తగినట్టుగా మన పోరాటం. ఈ రాత్రికాల సమయంలో దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి సంఘము కూడా పోరాడే సంఘముగా, ఏక మనస్సుతో దేవుణ్ణి సేవించే సంఘముగా, దేవుని సువార్తకు తగినట్లుగా ప్రవర్తించేటువంటి సంఘముగా దేవుడు నిజంగా సంఘాన్ని సిద్ధపరచులాగున, నమ్మిన తన ప్రజలందరినీ సిద్ధపరచులాగున, శత్రువు యొక్క యుక్తిని ఎరిగి, శత్రువుతో పోరాడుతున్నామనే సత్యాన్ని ఎరిగి ఈ పోరాటంలో కలిసి, సంఘముగా కలిసి, దేవుని ప్రజలతో, ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘముతో కలిసి పోరాడటం ద్వారా, ఏక మనస్సుతో నిజంగా కలిసి నిలిచి పోరాడటం ద్వారా, సువార్త పక్షాన నిజంగా మీరు క్రీస్తు సువార్తకు తగినట్టుగా ప్రవర్తించడం ద్వారా శత్రువు నిజంగా ఓటమి పాలవుతాడు. వారిని ఓడించాలంటే దేవుని ప్రజలతో కలిసి పోరాడు. రెండవదిగా వారిని ఓడించాలంటే ఏక మనస్సుతో కలిసి, ఏక మనస్సు కలిగి ప్రభుని సేవించు. మూడవదిగా నిజంగా వారితో పోరాడాలంటే నిజంగా దేవుని యొక్క సువార్తకు తగినట్లుగా ప్రవర్తించు. ఇలాంటి 3 అనుభవాల ద్వారా శత్రువు నిజంగా పారిపోతాడు. ఈ 3 అనుభవాలు దేవునికి లోబడినట్లుగా మన ప్రవర్తన సరిచేస్తాయి. దేవునికి లోబడినట్లుగా నిజంగా మనం నిలుపుతాయి. అలాగే సంఘము కూడా అంత్య దినాలు, ప్రభు రాకడ దినాల్లో ఇలాంటి సత్ప్రవర్తనతో కూడినటువంటి సంఘముగా దేవుడు ఆశించిన రీతిలో దేవుడు తన ప్రజలను సిద్ధపరచులాగున ప్రార్థించాలి. ప్రార్థనలోకి వెళ్దాం. ఉచితమైతే రేపు సహోదరుల కూడిక ప్రార్థన పూర్వకంగా పోయిన వారం అందరూ చాలామంది వచ్చారు. కొంత ప్రయాసపడి రేపు కూడా ప్రార్థన పూర్వకంగా అనేకులను హెచ్చరించి, అనేకులను సమకూర్చి ఆ కూడిక ప్రభు మహిమకరంగా జరుగులాగున ప్రార్థించాలి. గురువారము బైబిల్ స్టడీ కొరకు ప్రార్థించాలి. ఇవన్నీ పోరాటాలే మనకు. ఈ పోరాటంలో ప్రభు తప్పకుండా మనకు విజయాన్ని ఇస్తాడు శత్రువుపై. గురువారం బైబిల్ స్టడీ, శుక్రవారం ఉపవాస ప్రార్థనలు ఎప్పుడు కూడా వ్యర్థం కాదు. ఒక్కరి గుర్తుపెట్టుకోండి, ప్రార్థనలు మనకు ఎప్పుడు కూడా వ్యర్థమైపో. ప్రార్థన దేవుడు ఆలకించేది. ఉదయకాలం నిన్న సాయంకాలం లక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము ప్రార్థన చేసి వచ్చాం. అందరం కలిసి వ్యాన్ వేసుకొని మేమందరం వెళ్ళి ప్రార్థన చేసాం. ఎంతో బలహీనరాలుగా నిజంగా పరిస్థితి మనకు తెలుసు. కుమారుడు ఇంకా ఏరోప్లేన్ దగ్గరికి, విమానాశ్రయం దగ్గరికి వచ్చి టికెట్ కూడా క్యాన్సిల్, ఇవన్నీ తెలుసు. పెద్ద కురిమిపోయింది. అయినా దేవుడు ఎంతో భారంతో వెళ్ళి ప్రార్థన చేశాం. నిజంగా తలంతో పోటు ఎంతో భారంతో ఉంది. అయితే రాత్రి కొన్ని మాటలు చెప్పి ఆ కుటుంబాన్ని ప్రార్థించి వచ్చినప్పుడు ఉదయాన్నే ఫోన్ చేసి, అన్న రాత్రి చక్కగా నిద్రపట్టిందన్న, నాకెందుకు ప్రార్థన మీద నిజంగా అంతా విశ్వాసం అన్న, తప్పకుండా మీరు ప్రార్థన చేయండి అన్న, నిజంగా మీరు ప్రార్థన చేశారు, నాకు బాగా నెమ్మది వస్తుందన్న. మొన్న కూడా అంతేనని నిజంగా సాక్ష్యం ఇచ్చి. రెండవదిగా కుమారుడు లేచాడు, స్నానం చేశాడు. పడకలో ఉన్న బిడ్డ లేచాడు, స్నానం చేశాడు, బయటికి వెళ్ళాడు, హోటల్లో టిఫిన్ చేశాడు, చక్కగా భోజనం వండుకున్నాడు, వాళ్ళ అమ్మలతో జోక్ చేశాడు. అర్థమైందమ్మా? వాళ్ళ ముసలామెను ఏమన్నాడంట, ఏమి సావిత్రి ఏం చేస్తున్నావు అన్నది సావిత్రమ్మ గారు. సావిత్రి ఏం చేస్తున్నావు నా, ఏంది మీ అమ్మ నీకు అన్నం పెట్టలేదా, ఎందుకు దిగులు పడుతున్నావు, నా గురించి ఏం కాదు నేను బాగున్నా చూడు అని చక్కగా ఉన్నాడన్న. దేవుని కృప వల్ల
ఆయన దినదినము కోలుకునేలాగా ప్రార్థన చేయండి. ఆ బిడ్డ ఒకడే రైస్ పెట్టుకుని రైస్ చేసుకుంటున్నాడు. అక్కడే లేచి బయటికి వెళ్ళి ఫ్రెండ్స్తో కలిసి అదే టిఫిన్ చేసి మళ్ళీ రూమ్కి వచ్చారట. ఇవన్నీ లేవలేని పరిస్థితులు, కురింగిపోయిన పరిస్థితులు, దుఃఖకరమైన పరిస్థితులు దేవుడు ప్రార్థన ఆలకించి అట్లా. అందుకనే నాకు ఏ రూమంలో ప్రార్థన అంటే నాకు ఎంతో విశ్వాసం అన్నా అని చెప్తున్నారు. దేవుడు ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా కృంగిపోకుండా దేవుడు ప్రార్థన సహాయం కోరుకుంటూ వచ్చి ప్రతిరోజు కూడా ఉదయం సాయంకాలం ప్రార్థన చేయించుకోవాల్సిందే. ఆ క్షేమ సమాచారం తెలుపుతూనే నిజంగా దేవుడు తప్పకుండా ఎందుకు చెప్తున్నానంటే ప్రార్థనలు ఆలకించేటువంటి దేవుడు. ఈ విధంగా మనం కూడా ప్రార్థన చేద్దాం. తప్పకుండా మన దేవుడు సమీపంగా ఉండి ప్రార్థన ఆలకిస్తాడు. తిరిగి ముందున్న వారి కార్యక్రమాల కొరకు ప్రార్థన చేద్దాం. 30వ తారీఖున ఆషేర్ బర్త్డే కొరకు ప్రార్థన చేయండి. 8వ తారీఖున వార్షికోత్సవ కూడిక కొరకు ప్రార్థన చేయండి. సంఘములో ప్రతి ఒక్కరు తీర్చబడలాగున, దేవుని ప్రజలు ఆత్మీయంగా బలపరచబడలాగున, పోరాడే సంఘముగా, దేవుని రాకడ కొరకు ఎదురు చూసే సంఘముగా, సువార్త చేసే సంఘముగా, నిజంగా సత్ప్రవర్తన కలిగి ప్రభువును సేవించేటువంటి సంఘముగా దేవుడు సంఘాన్ని సిద్ధపరచులాగున ప్రార్థించి అట్లా ఒకరి తర్వాత ఒకరు మనం అలాగే భవిష్యత్తు కొరకు, చదువుల కొరకు, రేవంత్ భవిష్యత్తు కొరకు, కుమారుకు కుటుంబం కొరకు, తిరిగి రత్నాకర్ భవిష్యత్తు చేరి వచ్చిన మనందరి కొరకు ప్రార్థన చేద్దాం. సంఘం కొరకు ఒకరి తర్వాత ఒకరు మనం ప్రార్థనలో మనం ముందుకు చేయండి. సంఘముగా తండ్రి కలిసి ప్రార్థించడానికి దేవా తండ్రి మమ్మల్ని తీసుకుని వచ్చినందుకు నీకు వందనాలు. ఇంతవరకు తండ్రి అనేక విషయాలు తండ్రి ప్రార్థిస్తూ వచ్చాం. ప్రార్థనలు ఆలకించి సహాయం చేయ తండ్రి. దేవా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని ప్రభు రాత్రి మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. ఏ కుటుంబం ఏ బలహీనతలతో తండ్రి వెళ్తున్నారో జ్ఞాపకం చేసుకుని తండ్రి. వీళ్ళకి కావలసిన ఆరోగ్యాలు దయచేతండి, అక్కర్లు తీర్చినాయన. దేవా ముఖ్యంగా వృద్ధుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. దేవా వృద్ధాప్య బలహీనతలను చుడిపించి కావలసిన ఆరోగ్యం దయచేతండి. దేవా భయంకరమైన ఎండలు తండ్రి, బలహీనమైన శరీరాలు తండ్రి. నేను సంతోషమ్మ గారికి పరిపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. యేసురమ్మ గారికి పరిపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. మేరీ కుమార్ని జ్ఞాపకం చేసుకుని ముట్టండి, ఆరోగ్యం దయచేయండి. అయినా సహాయం చేయండి. ఎలాగో తండ్రి మాణిక్యమ్మ గారి జ్ఞాపకం చేసుకుని దేవా భౌతికంగా మాకు నా తండ్రి కొంత దూరంగా ఉన్నప్పటికీ ఆ బిడ్డ చుట్టూ మీ కంచి వేసి కాపాడు. ఈలోగా తండ్రి వీరమ్మ గారు నా తండ్రి దేవునమ్మగా మార్చుకున్నారు, బలపరిచి సాయించిన ఆరోగ్యం దయచేయండి. ఇట్లా మా తండ్రి సంఘములో నా తండ్రి వృద్ధుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాము, నమ్మరంగా కొరకు ప్రార్థిస్తున్నాం. తండ్రి బిడ్డలందరికీ కావలసిన ఆరోగ్యాలు దయచేయండి, వృద్ధాప్య బలహీనతను చుడిపించండి. ఆయా బలహీనతలు కలిగిన బిడ్డలందరి కొరకు మరొకసారి ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరే ముట్టండి, సంపూర్ణమైన ఆరోగ్యాలు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా కనికరించు. కృష్ణనకు నా తండ్రి ప్రభావం ఎంతో బలహీనుడుగా ఉన్నాడు తండ్రి, ఆయనకు సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి తండ్రి. మీరే నా తండ్రి దేవా ఒంటరిగా ఉంటుండగా నా తండ్రి తోడుగా ఉండి సాయించి ఈ విధంగా నా తండ్రి అయినా బలహీనులైన వారందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం, సహాయం చేతండి. దేవా సంఘములో ఉన్న ప్రతి కుటుంబాన్ని రాత్రి మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. చదువుతున్న బిడ్డల కొరకు దేవా నా తండ్రి, తిరిగి ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు, వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. దేవా కనికరించినైనా సాయించి రాష్ట్రాలు కుమారుక కుటుంబ క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం. చలపలలు నా తండ్రి దేవా నా తండ్రి పని జరుగుతుండగా సంపూర్ణంగా నా తండ్రి దేవా ముగినంత వరకు నా తండ్రి ప్రతి అక్కర మీరు తీర్చండి. దేవా ప్రసాదుని కూడా బలపరచు నా తండ్రి. ప్రయాణాలు పనులన్నింటిలో తగిన జ్ఞానం ఇచ్చి నడిపించి పని వారికి మంచి నా తండ్రి మనసు దయచేయమని ప్రార్థిపడలు ఎక్కడ కూడా నష్టపోకుండా సహాయం చేతండి. మా తండ్రి దేవా నా తండ్రి ఇల్లు కూడా నా తండ్రి దేవా దిక్కివ్వాలి నా తండ్రి. మంచివారు నా తండ్రి, ప్రార్థన పరులు ప్రభా ఆ కుటుంబానికి రావడానికి సహాయించి రాష్ట్రాలకు నా తండ్రి సహకరించేవారు నా తండ్రి ప్రభా దేవా మీరు సిద్ధపరిచి నడిపించినాయన, దయ చూపించినాయన. ఈ విధంగా దాస్తులకు పరిపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. కుమారుడు కుటుంబ క్షేమము కొరకు, కుమార్తె కుటుంబ క్షేమం బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. దీవించి ఆస్వాదించండి తండ్రి. భయంకరమైన ఎండల్లో తండ్రి మీరు చూపుతున్న కృప కొరకై స్తోత్రములు. అనేకుల కొరకు ప్రార్థిస్తూ అనేకులను ప్రభా ఫోన్ ద్వారా దర్శిస్తున్న తండ్రి వారందరి యోగక్షేమాలు తెలుసుకుని ప్రార్థిస్తుండగా మీరే నిరాశాలకు నా తండ్రి ప్రభా యోబైతే స్నేహితుల కొరకు ఇతరుల కొరకు ప్రార్థన చేసి రెండంతలా
మేలు పొందాడు. అట్లా రాష్ట్రాలను ప్రభావ దీవించి ఆశ్రదించి సహాయం చేతండి. ఏ విధంగా నా తండ్రి సంఘములు నా తండ్రి మేము కూడా ఒకరినొకరు హెచ్చరించుకుంటూ, ఒకరినొకరు బలపరుచుకుంటూ, ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ నా తండ్రి దేవా నా తండ్రి పరిచయం ఎంతో గొప్పదని ప్రభావ ఎరిగిన తండ్రి సహాయం చేతండి. ఏ విధంగా ఇది మీ దృష్టికి అనుకూలం మంచిదన్నవు తండ్రి సహాయం చేతండి. ఇట్లా సంఘములో నా తండ్రి దేవా ప్రతి కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. సహోదరి మరియమ్మ గారి కొరకు ప్రార్థిస్తున్నాం. దేవా నా తండ్రి తన యొక్క నా తండ్రి పరిస్థితి మీరు ఎరుగుదురు నా తండ్రి సహాయం చేతండి. తన చెల్లెలు గారితో మీరు మాట్లాడిన ఆయన నా తండ్రి అన్యాయముగా నా తండ్రి సొత్తును ఆశించేది కాకుండా తండ్రి ప్రభా మీ భయము కలిగించి దేవుడు చూస్తున్నాడు అని ప్రభా యథార్థంగా నా తండ్రి దేవా భయం కలిగి నడుచుకోవడానికి సహాయం చేయండి. దేవా కనికరించి మీరు ఏమతో మాట్లాడు దయ చూపించి ఎవరిని తనను బాధ పెట్టిన తండ్రి తను ప్రభా నా తండ్రి లబ్ధి పొందేది కాకుండా తండ్రి నైనా దేవా నా తండ్రి అందరిని అర్థం చేసుకుని ప్రభా ఎరిగేటువంటి బిడ్డగా సిద్ధపడి సాయం చేతండి. నిన్న ఎరిగిన బిడ్డలు ప్రభా మీరే నా తండ్రి జ్ఞాపకం చేసుకుని సాయించి న్యాయం జరిగించి మహిం పొందండి. ఇట్లా మా తండ్రి దేవా సహోదరి ప్రభా మిరియామ కొరకు నా తండ్రి రమాదేవి కొరకు ప్రార్థిస్తున్నాను. దీవించండి. ఉద్యోగ బాధితులు ఇంతవరకు సహాయపడుతూ వచ్చారు. వాళ్ళకి భవిష్యత్తు కొరకు సిద్ధపడి సాయించి రేవంతుని ప్రభా సమకూర్చండి. సాయం చేతండి. పరిమళమ్మ కొరకు ప్రార్థిస్తున్నాం. దేవుడిన కొరకు సాయి సతీష్ని ప్రభావ సమకూర్చున్నాను. రాష్ట్రాలకు పరిపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. అని ఇలా నాన్న తండ్రి తిరిగి సోదరి వరుదిని సిస్టర్ కొరకు ప్రార్థిస్తున్నాం. బలపరిచి సమకూర్చున్నాను. సహాయం చేతండి. ఎట్లా మా తండ్రి దానిలోని కుటుంబ క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం. నా తండ్రి సమకూర్చి సాయించి రత్నా కొరకు ప్రార్థిస్తున్నాం. బలపరిచి భవిష్యత్తు కొరకు సిద్ధపరిచి సాయించి అభిషేక్ నా తండ్రి ప్రభు కుమారుని కూడా దేవానతను మా మధ్యకి నడిపిస్తూ వచ్చారు. తండ్రి నీకెంతో వందనాలు. బలపరచు నా తండ్రి బండి తీసుకోవడానికి మీరు ఇచ్చిన సామర్థ్యం కొరకు స్తోత్రాలు. నా తండ్రి మీ మహిమ కొరకు వాడబట్టుకు సాయం చేతండి. దేవారాకపోకలు తోడుగా ఉండి నోటి బాధ్యతలు తోడుగా ఉండి సాయించి అదే సమయంలో తండ్రి నా దేవాన తండ్రి ప్రకాష్ నా తండ్రి దేవా నా తండ్రి కర్నూలు హాస్పిటల్లో ఉన్నాడు తండ్రి. నా తండ్రి ప్రభా సాయంకాలం రిపోర్ట్స్ వస్తాయంటున్నారు. ఏ పరిస్థితులు ఉన్నారు తెలియదు నా తండ్రి. దేవా ప్రార్థన చేస్తూ ఉంటే అమ్మాయి ఫోన్ చేసింది నా తండ్రి. ఫోన్ ద్వారా నా తండ్రి ప్రభా క్షేమ సమాచారం తెలుసుకుని తండ్రి దేవా బిడ్డ కొరకు రక్షణ కొరకు నా తండ్రి దేవ ఆరోగ్యం కొరకు నా తండ్రి కుటుంబ ఆదరణ కొరకు ప్రార్థిస్తున్నాం. సాయించి ఏ విధంగా నా తండ్రి బలహీనులైన వాళ్ళందరి కొరకు ప్రార్థిస్తున్నాం. సాయం చేతండి. అన్నకు కొరకు ప్రార్థిస్తున్నాం. అమ్మ కాళ్ళ నొప్పుల నుంచి ప్రభా పరిపూర్ణంగా విడిపించండి. ఐళ్ళు కూడా నా తండ్రి ప్రభా సంపూర్ణంగా మిగిల్చబడిన పనులన్నింటిలో నా తండ్రి కృప చూపించి సాయించి వారు చేస్తున్నటువంటి పనులన్నింటిలో తోడుగా ఉండండి. అన్నను కూడా రక్షించండి. సాయం చేతండి. దేవా అలాగే చిన్న కుమార్తె కుటుంబం రక్షణ కొరకు కూడా ప్రార్థిస్తున్న సాయం చేతండి. ఎట్లా మా తండ్రి మా దేవానికి ఎంతో వందనాలు చెల్లిస్తున్న రాష్ట్రాలు కూడా బలపరిచి సాయించి అవిలో కూడా తండ్రి దూర ప్రాంతం వెళ్ళింది నా తండ్రి ప్రభా మీరు ఆవిడ చుట్టూ కంచి వెళ్ళిన తండ్రి పనులన్నింటిలో తోడుగా ఉండి సహాయం చేతండి. దేవాన తండ్రి మీ జ్ఞానం ఇచ్చి నడిపించండి. భయంకరమైన ఎండలు తండ్రి అయినా ప్రయాణాలు పనులన్నింటిలో ఉన్న తండ్రి ఆవిడ చుట్టూ కంచి వేసి సమయోచితమైన జ్ఞానంతో మీరు నింపి సహాయం చేయండి. దేవా 30వ తారీఖున ఆశీర్వాదాల విషయంలో జూన్ 8వ తారీఖున వార్షికోత్సవ సమయం తన అదినం ఎంతో మేలుకరంగా చేయండి. మీ నామ ఘనత కొరకు మేమేమి చేస్తున్నా మీ నామం మాత్రమే ఘనపరచుకోవాలని సహాయం చేయండి. వారి కార్యక్రమాల కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచు. వరాలను జ్ఞాపకం చేసుకుని బలపరచు. ఇట్లా తండ్రి సంఘ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ తండ్రి అనేకులను సమకూర్చి సహాయం చేతండి. దేవా ప్రార్థించే సంఘముగా నా తండ్రి ప్రయాసపడే సంఘముగా నా తండ్రి ఆత్మల కొరకైనటువంటి నా తండ్రి భారము కలిగిన తండ్రి సువార్తలు నా తండ్రి పాలు పొంది మిమ్మల్ని సేవించే సంఘముగా సిద్ధపరుస్తున్నామని దైవరాజ్యం కొరకు నా తండ్రి సిద్ధపడిన తండ్రి ఎదురు చూసే ప్రజలముగా సిద్ధపరుస్తున్నామని ఈ రాత్రి దేవుళ్ళతో దీవిస్తున్నామని అలసిపోయిన ప్రాణాలకు విశ్రాంతి తెచ్చి నేను కూడా తండ్రి దేవాన తయా పనుల ద్వారా నా తండ్రి అటు తిరుగుతుండగా తండ్రి దేవా మీరు ఆరోగ్యం పైన మొదలు వేయండి. తిని ఆహారం వేసుకుని మందులు మీ శక్తి నుంచి సహాయం ఈ రాత్రి దేవుళ్ళతో దీవిస్తున్నామని యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మక నిన్య సహవాసం చేరి వచ్చిన మనకు ఆయన నమ్మిన ప్రజలందరికీ ఆయన కృప సదాకాలము తోడైండి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.